సౌలు రాజు అంతకు నీరసెళ్ళెను, దావీదు అంతకంతకు ఆశీర్వాదింపబడేను అని వాక్యం సమూయేలు గ్రంథంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సౌలు తన జీవితాన్ని నాశనం చేసుకోవటం, తన పిల్లలు నాశనం అయిపోవటం, అతను నాశనం అయిపోవటం, ఈ యొక్క దావీదు సంతానం ఆశీర్వాదింపబడడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ యొక్క సౌలు రాజు తన హృదయంలో ఉన్న తన శుద్ధత అపవిత్రతను తీసివేసుకోలేకపోయాడు. శుద్ధ హృదయం కలిగి జీవించలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, మాంత్రికులను ఆశ్రయించాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ యొక్క దావీదు భక్తుడు ఈ యొక్క ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలని క్షుణ్ణంగా పరిశీలన చేసి శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదిస్తాడు అని కనుగొన్న ఈ దావీదు, దేవా నాకు శుద్ధ హృదయం కలగజేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఆయన శుద్ధ హృదయం దయచేసినప్పుడు అతడు గొప్పగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చినటువంటి నీవు ఈ రోజు పరిశీలన చేయాలి. ఏదో ఆశీర్వాదాల దీవెనలు కావాలని మనం ఏదేదో చేస్తుంటాం, దానికి కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అది ఏదయ్యా అంటే, నువ్వు దేవుని చూడాలి అంటే శుద్ధ హృదయం కలిగి జీవించాలి. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే శుద్ధ హృదయం కలిగి జీవించాలి.